అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధార్చనారెడ్డి. నేను అర్చన. అందరూ బాగురని అనుకుంటున్నా. సో మేమైతే బాగున్నాము. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. ఈ వీడియో ఏంటంటే నేను బాలింత మందని ఒక వీడియో చేసిన. సో దానికి పత్యం ఏంటంటే సపరేట్ వీడియో చేస్తాను, నేను ఆ వీడియోలో మెన్షన్ చేసిన. సో అదే ఈ వీడియో. సో బాలింత మందు తినేటప్పుడు ఏం పత్యం చేయాలని నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నా. అండ్ నా వీడియోలోకి వెళ్ళే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మీ సలహాలు సూచనలు ఏమైనా అంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. అండ్ డిలే చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో బాలింత మందు వీడియో ఒకవేళ మీరు చూడకపోయింటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, ఒకసారి చూడండి. అంటే మేకింగ్ ప్రాసెస్ నేను చూపెట్టిన అందులో. ఇది ఏంటంటే దాని పత్యం అన్నట్టు, ఆ మందు తినేటప్పుడు కొన్ని తినొద్దు. ఇది బాలింత పత్యం అన్నట్టు. సో టోటల్గా బాలింత పత్యం కాదు ఇది. ఈ మందు తినేటప్పుడు మాత్రం పాటించాల్సిన పత్యం ఇది అంతే. ఒకవేళ మీరు ఆ మందు తినకపోతే ఇవేం పాటించాల్సిన అవసరం లేదు. సో కొందరు అయితే అసలు పత్యం ఏం చేయరు, అన్ని తినేస్తారు. సో బాడీని బట్టి. సో ఇదైతే మా సైడ్ ఇట్లా పాటిస్తారు. నేను మా పెద్దవాళ్ళని అంటే నానమ్మలు అమ్మమ్మలు ఉంటారు కదా, వాళ్ళని అందరిని అడిగి తెలుసుకొని నేనేం పాటించినా, సో ఏమేమి తినొద్దు ఏమేమి తింటే ఏమవుతుంది అని తెలుసుకొని నేను అన్ని రాసుకొని నోట్ డౌన్ చేసుకొని మరి నేను ఈ వీడియో చేస్తున్నా. ఏదో గాలికి కాదు. బాలింత మందు ఎందుకు తింటారని ఫస్ట్ ఒక లైన్లో చెప్పేస్తాను నేను. సో బాలింత మందు ఎందుకు తింటామంటే మనకు నడుము గట్టిగా ఉండడానికి. అండ్ ఈ బాలింత మందు వేసేటప్పుడు కొందరు 11 రకాలు, కొందరు 21 రకాల చెట్ల బెర్రెలతోటి చెట్ల వేర్లతోటి వేసుకుంటారు. సో నేను 21 రకాలతో వేసుకున్నా. అందులో అన్ని ఔషధ గుణాలు ఉంటాయి. మన వెన్నుబొక్కకి మన శరీరానికి గట్టిదానాన్ని ఇచ్చేవి అందులో ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి ఆ మందు తింటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే అవన్నీ వేడి చేసేటివి మనకు. ఆ మందులన్నీ మన శరీరానికి వేడి కలిగజేస్తాయి అన్నట్టు. అవి ఆల్రెడీ చెట్ల మంది తింటున్నాం కదా మనము, అది వేడి చేస్తుంది. సో వేడి చేసే వస్తువులకు కూడా దూరంగా ఉండాలి మనం. ఆల్రెడీ అది మన శరీరానికి ఎంత వేడి కావాలో అంతకంటే ఇంకొంచెం ఎక్కువ పర్సెంటేజే మనకు వేడిని ఇస్తుంది ఆ మందు. సో మనం ఇంకా దానికి మించి వేడి ఇస్తే మన బాడీ తట్టుకోలేదు కదా. సో అందుకే వేడి చేసే పదార్థాలకైతే ఫస్ట్ దూరంగా ఉండండి. ఏమేమి తినొద్దో లిస్ట్ చేసుకుందాం, తర్వాత ఏమేమి తినాలో తర్వాత లిస్ట్ చేసుకుందాము. సో నేను మర్చిపోతా అని నోట్ డౌన్ కూడా చేసుకున్నాను అన్ని, అందరిని అడిగి ఏం తినాలి ఏం తినొద్దని. పత్యం చేస్తాం అనుకునే వాళ్ళు మాత్రమే బాలింత మందు తయారు చేసుకొని తినండి. సో మేము చేయలేము అనుకునే వాళ్ళైతే దూరంగా ఉండడం బెటరు. సో మెడిసిన్ తోటి కవర్ అవుతాం అనుకుంటే అది మీ ఇష్టము. బట్ నాకైతే మంచిగా పనిచేసింది ఈ మందు. సో అప్పుడు నాకు ఆల్రెడీ నా డెలివరీ స్టోర్ చేయకపోయింటే మీరు వెళ్ళి చూడండి. నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన నా ఈ సెకండ్ డెలివరీలో. సో అదంతా క్యూర్ కావడానికి నాకు ఆ మందే బాగా పనిచేసింది. నా వెన్నుబొక్కకి ఇట్లా ఇప్పుడు సపోర్ట్ లేకుండా కూర్చోవడానికైనా దేనికైనా ఇంత తొందరగా నేను రికవర్ కావడానికి కూడా అదొక కారణము, నా బాలింత మందు తినడము. పెద్ద మంది అని కూడా అంటారు బాలింత మందుని. సో ఏమేమి తినొద్దో ఫస్ట్ చెప్తాను నేను. మెయిన్ థింగ్ నేను బాలింత మందు వీడియోలో కూడా మెన్షన్ చేసిన ఏంటంటే, బాలింత మందు తినేటప్పుడు ఎక్కువ వాటర్లో అస్సలు మెదలొద్దు. ఎందుకంటే చెప్పినట్టు అది మన శరీరానికి వేడి కలిగేస్తుంది కదా. సో మనం వాటర్లో ఎక్కువ మెదిలినంటే బట్టలు ఉతకడము, డైలీ తల స్నానం చేయడము, పిల్లలకు మనమే స్నానాలు పోసుకోవడము, వాషింగ్, క్లీనింగ్, బాతింగ్ లైక్ ఇట్లాంటివి అన్నీ ప్రతిది వాటర్లో మెదిలే పనులు ఏవి చేయొద్దు మనం. మినిమం అంటే బాతింగ్ హెడ్ బాత్ చేయొద్దు, వీక్లీ వన్స్ అట్లా చేయొచ్చు అంతే. అసలు వీక్లీ వన్స్ అయితే నాకు అలో చేయలేదు మా అమ్మ. 15 డేస్కి 10 డేస్కి అట్లా ఒకసారి అలో చేసింది హెడ్ బాత్కి. అసలు ఎందుకంటే అది వేడి చేస్తుంది. నువ్వు స్నానం చేస్తే ఆ వేడి వచ్చేదనం అంతా పోతుంది బాడీలో నుంచి. నువ్వు ఇంకా మందు తిని ఏం ప్రయోజనం అని. సో అస్సలు వాటర్లో మెదలొద్దు ఎక్కువ. సో వీలైనంత వరకు వెచ్చగా ఉండండి. అండ్ ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని తిరగడానికి ప్రయత్నించండి. కాళ్ళను కూడా చల్లగా ఉంచొద్దు. దీనివల్ల బేబీకి కూడా కోల్డ్ అయ్యే అవకాశం ఉంటుంది మనం చల్లగా తిరుగుతుంటే. అండ్ చెవులో దూది, నెత్తికి బట్ట అయితే అస్సలు మిస్ చేయకండి. అండ్ బియ్యం అయితే అస్సలు కడగద్దు. ఫస్ట్ బాలింత మందు తినేటప్పుడు ఫస్ట్ చేసే పని ఏంటంటే బియ్యం అస్సలు కడద్దు. మనం తడి బియ్యంలో చేయి పెట్టద్దు అస్సలు. ఇది మెయిన్ పాటించాల్సింది ఇది. సో వాటర్లో తిరగద్దు, బియ్యం కడగొద్దు. బియ్యంలో చేయబెట్టచ్చు కానీ తడి బియ్యంలో చేయబెట్టద్దు మనం, బియ్యం కడగొద్దు అన్నట్టు. అండ్ ఇంకా వేడి చేసే వస్తువులు లైక్ చికెన్ ఫ్రూట్స్ కూడా తినొద్దు. ఫ్రూట్స్లో బనానా కొన్ని ఫ్రూట్స్ తింటా, కొన్ని ఫ్రూట్స్ తినొద్దు అట్లాంటిది ఏం లేదు. ఫ్రూట్స్ మొత్తం అవాయిడ్ చేసేసేయండి. డీప్ ఫ్రైస్, ఆయిల్లో పూరీలు లైక్ అట్లా పూరీలు, బజ్జీలు, బోండాలు ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి కూడా తినొద్దు అసలు. అండ్ పెరుగు కూడా తినొద్దు. టీ కాఫీలు అయితే నో. టీ కాఫీలకైతే అసలు నో, అవి అసలు అలో లేదు ఈ మందుకి. చింతపండు పులుపు కానీ, నిమ్మకాయ పులుపు కానీ, ఇంకా మరేదైనా పులుపు కానీ పులుపు తినొద్దు. అంటే చేపలు కూడా తినొద్దు. చేపలు తినొద్దు, ఆలుగడ్డ తినొద్దు, వంకాయ తినొద్దు, పప్పులు పచ్చళ్ళు ఇవి కూడా తినొద్దు. గోరుచిక్కుడుకాయ తినొద్దు. గోరుచిక్కుడుకాయ అంటే గోకరకాయ అంటాం కదా, అదే గోరుచిక్కుడుకాయ అది. గుమ్మడికాయ తినొద్దు, సోరకాయ తినొద్దు, బెల్లం తినొద్దు, పెరుగు తినొద్దు. సో ఇన్ని ఉంటాయి. అండ్ ఎక్కువ నవ్వులేటివి లైక్
జొన్న రొట్టెలు కానీ తినద్దు. నవ్వులేటి మాత్రం ఎక్కువ నవ్వులేటి మన జాస్కి ఎక్కువ స్ట్రెస్ పెట్టేటి అస్సలు తినొద్దు. ఎందుకంటే మనం అప్పుడప్పుడు బాలింత మంది అంటే నెలలోపే చేస్తారు మనకు బాలింత మందు పెద్ద మందు. సో అప్పుడే మనం ఇంకా అన్నీ సెట్ కావు కదా మన పెయిన్స్ అన్నీ. సో ఎక్కువ నవ్వులేటి అట్లాంటివి తినొద్దు, దవడ నొప్పి లేస్తుంది కాబట్టి. సో తినొద్దు ఎక్కువ నవ్వులేటి. సో అవి కూడా అవాయిడ్ చేసేసేయండి. ఇన్ని తినొద్దు అంటారు అక్క, మరి ఇంకేం తినాలి, తినడానికి ఇంకేమున్నాయి అని మీరు అనుకోవచ్చు. ఇంకా బొచ్చడు ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు పాలు తాగొచ్చు. సో అది కూడా ఆవు పాలు కాదు, బర్రెపాలు. ఎందుకంటే ఆవు పాలు వేడి చేస్తాయి కాబట్టి బర్రెపాలు అయితేనే తాగొచ్చు. అవి కూడా మరీ చిక్కగా కాకుండా పలుచగా కాకుండా తాగండి. వితౌట్ షుగరే తాగాలి. వేడిది అస్సలు తాగొద్దు. సో గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మనము పాలు తాగాలి. పాలు ఒకటి అలా ఉంటుంది. అండ్ అది కూడా గోరువెచ్చగా ఉన్నప్పుడు. ఎక్కువ వేడి, కొందరికి ఎక్కువ వేడిగా తాగడం లైక్ ఇప్పుడు మా అమ్ముంది బగోన్లోకి వెళ్ళి గ్లాస్లో పోసేలోపే చల్లగా అయిపోయిందంట అది టీ. సో అంత గరం అయితే అసలు తాగొద్దు, గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ఎందుకంటే మనము కర్పూరము షెండూరం వాడతాం కదా బాలింత మంది చేయడంలో. సో మనం ఈ వేడివేడి తినడం వల్ల మన నోరు పొక్కు వస్తుంది అన్నట్టు. సో నోరు పొక్కు వస్తుంది, నోరు పూత పోసింది ఇట్లా అంటారు కదా. సో అట్లా అయితే నోరు పొక్కులు వస్తాయి అన్నట్టు. సో అసలు ఇక అప్పుడైతే ఇక అసలుకే ఇన్ని రిస్ట్రిక్షన్ల మధ్యలో అదైంది అనుకో ఇంకేం తినలేము ఇక. సో జాగ్రత్తగా ఉండండి. ఏం తినొచ్చు అంటే టమాటా తినొచ్చు, టమాటా కర్రీ. అండ్ ఆనియన్స్ తక్కువ వేసి 2-3 పీసుల ఉల్లిగడ్డ వేసుకోవచ్చు. అట్లా చేసుకోండి టమాటా కర్రీ తినొచ్చు. మన చిక్కుడుకాయ, ఊరు చిక్కుడుకాయ అని అంటాం కదా, అది తినొచ్చు. మిరియాల రసం తినొచ్చు, టమాటా చారు తినొచ్చు, ఆకుకూరలు తినొచ్చు. మీరు పొట్లకాయ తినాలనుకుంటే, మీకు పొట్లకాయ ఇష్టం ఉంటే పొట్లకాయ కూడా తినొచ్చు. పొట్లకాయ తింటే అయితే పాలు పడతాయని చెప్తారు. సో దొండకాయ తినొచ్చు. పొట్లకాయ అయితే పాలు పడడానికి బాలింతలకు మంచిగా యూజ్ ఉంటుంది. సో అది. అండ్ ఎల్లిపాయ కారం అండ్ ఎగ్. కాకరకాయ తినొచ్చు. కాకరకాయ పులుసు మాత్రం కాదు, టమాటా 2 టమాటాలు వేసుకొని చేసుకునే కాకరకాయ మాత్రమే తినాలి. నేను కాకరకాయ తినమన్నా కానీ కాకరకాయ చారు పెట్టుకొని తినొద్దు. ఇవి తినొచ్చేటి అన్నట్టు, ఇవి తినాల్సినవి. తినొద్దు అనేటివి నేను ఆల్రెడీ లిస్ట్ అవుట్ చేసిన కాబట్టి ఇవి తినాల్సినవి అన్నట్టు. సో ఇవి ఖచ్చితంగా పాటించాలి. నేను బాలింత మంది తింటా, ఇవన్నీ పాటిస్తా అనుకుంటుంది. మీరు బాలింత మంది తయారు చేసుకోండి, తినండి. లేదు నేను పత్యం చేయలేనంటే దాని జోలికి అసలు పోకండి. మెడిసిన్స్ తోటి మీరు మీ మెడిసిన్ తోటి సరిపోతాం మేము అసలు పత్యాలు మాతో కావంటే వదిలేసేయండి. సో ఇది నా బాలింత పత్యం. నేను నా బాలింత మంది తిన్నప్పుడు నేనేం పత్యం చేసినా అనేది అన్నట్టు. నేను ఈ వీడియో వేయడానికి ముఖ్య కారణం ఏంటంటే చాలా మందికి ఇప్పుడు నా చుట్టూ చాలా మంది ఉన్నారు కాబట్టి చెప్పేవాళ్ళు ఉన్నారు. నేను తెలుసుకొని వాళ్ళందరినీ నోట్ డౌన్ చేసుకున్నా. నేను పాటించాల్సిందే పాటించాను. వాళ్ళు చెప్పారు, నేను విని పాటించిన. సో చెప్పే వాళ్ళు లేని వాళ్ళు ఉంటారు కదా కొందరు, అంటే పెద్దవాళ్ళు అవైలబుల్ ఉండరు, లేకపోతే ఉండరు వాళ్ళకి చెప్పేటోళ్ళు. సో అట్లాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను అన్నట్టు. తెలియని వాళ్ళకు చెప్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను అన్నట్టు. సో ఎవరికైనా ఒక్కరికి ఉపయోగపడ్డా చాలు నా ఈ వీడియో. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. సో అండ్ వీడియో ఎండ్ చేసే ముందు నాకు చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదే ఫస్ట్ టైం అయినా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. అండ్ మీకు ఈ వీడియో ఎట్లా అనిపిస్తుందని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్.